నమస్కారం, నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, అదేవిధంగా ఈ రాశి వారు ఏమేం చేసుకోవాలి అంటే వారికి ఉండేటువంటి గుణగణాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్, మనీ రిలేటెడ్, కమ్యూనికేషన్స్, గృహయోగాలు, సంతాన సంబంధించిన విషయాలు, ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉంటే ఎట్లా వాళ్ళు బయటపడడానికి గల మార్గాలు, ఇవన్నీ చెప్పుకుందాం. అయితే ప్రతి లగ్నము రాశి అంటే మనం చెప్పుకోబోయేటువంటి లగ్నానికి పనిచేస్తుంది, లగ్నం తెలియని వాళ్ళకి రాశికి కూడా పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇలాగే పర్ఫెక్ట్గా జరుగుతుందా అంటే దీనికి నేను వీడియో చివరిలో కొన్ని కండిషన్స్ చెప్తాను. ఆ కండిషన్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ప్రతి దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొన్ని కాంబినేషన్స్ని బట్టి కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. బట్ ప్రతి రాశి ఆరు లగ్నానికి మాత్రం ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ముందుగా మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే మేష లగ్నము ఆర్ మేషరాశి, దీనికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే సర్వసాధారణంగా ఏంటంటే ఫోర్సింగ్ ఎనర్జీ. సహజంగానే మేషంలో ఉన్నటువంటిది ఏంటంటే అగ్నితత్వం ఉంటుంది. సో ఎప్పుడైతే అగ్నితత్వ రాశి అయ్యిందో ఆ కుజుడికి 1-8 కాంబినేషన్, అంటే రాస్యాధిపతి అష్టమాధిపతి ఒక్కడే అవుతున్నారు. ఈ రాస్య అష్టమాధిపతులు ఎప్పుడైతే అవుతుంటారో వీళ్ళు ఫోర్స్ఫుల్గా ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ఫోర్స్ఫుల్గా ఉంటారు కదా, బయటికి చూడడానికి అలా ఉంటారు. మరి లోపల ఎలా ఉంటారు వీళ్ళ మనస్తత్వం చూసుకుంటే బయటికి మాత్రం అగ్నిగోళంలా కనిపిస్తారు, కానీ లోపల మొత్తం వెన్నలా ఉంటుంది వీళ్ళ మనస్తత్వం కానీ వీళ్ళ నేచర్ కానీ. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ కుజుడు ఏమాత్రం స్పాయిల్ అయినా గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్ యోగం వీళ్ళని వెంటాడుతుంటుంది. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ వాళ్ళు యాక్సిడెంట్ యోగంలో జన్మించారు వీళ్ళు. అయితే వీళ్ళు కేవలం యాక్సిడెంట్ యోగమేనా అండి వీళ్ళ లైఫ్లో? ఇంకా దీన్ని మనం ఇంకొక కోణంలో మనం చూడలేమా అంటే వీళ్ళకి ఆకస్మికంగా మంచి స్టేజ్లోకి వెళ్ళే యోగం కూడా ఉంటుంది. వర్క్ అంటే వర్క్ హాలిక్గా ఉంటారు వీళ్ళు. ఎందుకు అంటే ఈ కుజుడు 10th హౌస్లో ఎగ్జాల్ట్ అవుతాడు. అంటే ఏంటంటే 4th హౌస్లో నీచి పొందుతాడు కుజుడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు గనక ఇంట్లో ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు. కొంతమంది చూడండి, గృహం నుంచి నేను ఏదైనా డీల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంట్లో ఉండి ఏదైనా చేసుకుంటాను అని అడుగుతూ ఉంటారు. ఇది వీళ్ళకి పనిచేయదు. బట్ ప్రొఫెషన్ వేరే ప్లేస్లో ఉంటూ ప్రొఫెషనల్గా వేరేగా ఉన్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళకి. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే మరొక విషయం ఏంటంటే వీరికి యాక్సిడెంట్స్ జరగకూడదు, ఆకస్మికంగా లైఫ్లో ఎక్కడా నేను ఇబ్బంది పడకూడదు, నా జీవితం ఎప్పటికప్పుడు ఎదగాలి అని అనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు నిత్యము కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మేషరాశికి అందరికీ కూడా ఉండేటువంటిది ఒకటి ఉంటుంది మేషరాశికి. బట్ ఈ పర్టికులర్ స్పెసిఫిక్ దాంట్లో నేను మీకు చెప్తున్నాను. శని రాహు గ్రహాలు ఉంటాయి, ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు ఆకస్మికంగా ఇబ్బందులు కానీ ఆకస్మికంగా డౌన్ఫాల్ అవ్వడం కానీ, ఆల్రెడీ డౌన్ఫాల్ అయినటువంటి వారు పైకి లెగడానికి కానీ ఈ రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం మీకు అద్భుతంగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ మేషం వారికి ఏంటంటే మేష రాశి చెప్తున్నాను నేను, మీకు గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ రిపీట్ చేయను. మేష లగ్నము ఆర్ మేషరాశి వాళ్ళకి లగ్నం తెలిస్తే లగ్నం, రాశి తెలిస్తే రాశి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ జీవిత భాగస్వామి కూడా సంపాదించే యోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, ఏమిటది అంటే మీ జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి మీ సంపాదన పెరుగుతుంది. మీరు చూసుకోండి, కావాలంటే చెక్ చేసుకోండి. బట్ ఇది 99% ఆఫ్ కేసెస్లో జరుగుతుంది. 1% కేసులో ఎందుకు మిస్ అవుతుంది అంటే మీకు శుక్రుడు వీక్ అవుతాడు. శుక్రుడు వీక్ అయినప్పుడు ఈ 1% కేసులో మిస్ అవుతుంది. మరి ఎలాగంటే ఓకే, మీరు చెప్పిన లాజిక్ కరెక్ట్గానే ఉంది, బట్ నా శుక్రుడు వీక్ అయ్యాడని ఎలా తెలియాలంటే మీ జన్మజాతకంలో ఉంటుంది శుక్రుడు వీక్ అయ్యాడని. అది ఎవరి ద్వారా, ఏ ప్లానెట్ ద్వారా వీక్ అయ్యాడనేటువంటిది పట్టుకోగలగాలి. అయితే నాకు అవన్నీ తెలియవు, నాకు సరైనటువంటి సమయం లేదు, బట్ మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వగలరా అంటే నేను చెప్పేది ఒకటే, మీకు
ఫైనాన్షియల్గా గ్రోత్ సరిగ్గా లేదు మేషం వారికి, ఏం చేయాలి? సింపుల్గా ఉదయాన్నే లెగిసి రోజు ఒకే సమయంలో గుర్తుపెట్టుకోండి, ఒకే టైం, ఇంకొక టైం తీసుకోకండి, ఒకే టైంలో మీరు గనక ఒక్క 10 నిమిషాలు గనక మీరు అన్ని ఆటంకాలని తీర్చేసేటువంటి గణపతిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గణపతిని, లక్ష్మీ గణపతిని అందులో ప్రత్యేకంగా మీరు గనక ఒక్క 10 నిమిషాలు గనక లక్ష్మీ గణపతి యొక్క అవతారాన్ని, లక్ష్మీ గణపతి యొక్క ఆకారాన్ని ఒక్క 10 నిమిషాలు మీరు గనక ధ్యానం చేసుకున్నట్లయితే, ఒకే సమయంలో 10 నిమిషాలు మీరు కేటాయించలేరా అని ఒకసారి ఆలోచించగలిగితే, ఒక 10 మినిట్స్ మీ లైఫ్లో మీ యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలను అద్భుతంగా మారుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఎక్కువగా వేటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో అంటే, మీ కమ్యూనికేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే సహజంగానే రాశి అంటే అగ్నితత్వ రాశి. ఒక మాట అనడం ద్వారా ఇన్ని రోజుల నుంచి మీరు ఎంతోమందికి ఎన్నో సేవలు చేస్తుంటారు, వాళ్ళకి అది ఇది ఏమో చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ లైఫ్లో దగ్గరుండి చూసుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక్క మాటతో మొత్తం ఇలా చెదిరిపోతాయి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ మాటే మీకు శ్రీరామరక్ష, మీ మాటే మీ వేదం, మీ మాటే మీకు ఆయుధం. గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఎంత బాగా వాడుకోగలిగితే, మీరు అనుకోవచ్చు ఏమండి మరి వేరే రాశి వాళ్ళకి అవ్వదా అని. వేరే రాశి వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ వీళ్ళకి ఎక్కువ పాలు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీరు గృహాలు కానీ స్థలాలు కానీ తీసుకునేటువంటి ప్రదేశాలు ఆల్మోస్ట్ వాటర్ రిలేటెడ్ అయి ఉంటాయి. అవి అంటే వాటర్ ప్లేసెస్కి దగ్గరగా ఉండడం కానీ, లేనట్లయితే అక్కడ వాటర్ యొక్క ఇది ఎక్కువగా ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. మదర్తో మంచి ఎమోషన్ బాండింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే, వీళ్ళకి పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ 4th హౌస్ ఎప్పుడైతే చంద్రుడయ్యాడో, 5th హౌస్ లార్డ్ ఎప్పుడైతే సన్ అయ్యాడో, పిల్లల విషయంలో మీరు కనుక గమనించినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోకి సంతానం వెళ్ళేటువంటి యోగం అధికంగా ఉంటూ ఉంటుంది. అంటే మీ లైఫ్లో సంతానాన్ని కనుక ప్రభుత్వ సంబంధించిన లేకపోతే వీటిల్లో కనుక పంపించినప్పుడు మీ యొక్క స్థితి కూడా మారుతూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాశిచక్రం ఏదైతే ఉందో ఇదంతా ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. మనం చేసేటువంటి కర్మలు ఆధారంగా మన యొక్క చక్రాన్ని మనం నిర్మించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా మనకి గ్రహాలు స్థితి పొందుతాయి, అది మనం అనుభవిస్తుంటాం. ఇదొక ఫేజ్. మనం చేసే కర్మల ఆధారంగా ఏమవుతుంటుందంటే, అక్కడ అగైన్ ఈ ఫేజ్ అనుభవించడం ఒక ఎత్తు అయితే పాస్ట్ లైఫ్లోది, మనం ఇప్పుడు చేసేటువంటి డెసిషన్స్, ఇప్పుడు తీసుకునేటువంటి కర్మల ఆధారంగా మళ్ళీ ఇక్కడ ఒక నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక సిస్టమాటిక్ ఉన్నటువంటి పిల్లలు ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక మరొక విషయం ఏంటంటే, పర్టికులర్గా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పని చేయడం ద్వారా దారిద్ర్యంలోకి నెట్టివేయబడతాడు. మేషం వాళ్ళు పర్టికులర్గా దారిద్ర్యంలోకి నెట్టివేయబడడానికి ముఖ్య కారణం ఏమిటంటే, అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం ద్వారా మాత్రమే. ఇది వేరే వాళ్ళకి వర్తించదా అంటే, వేరే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా సమాజంతో ఎక్కువ కమ్యూనికేషన్స్, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఫైనాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ ఎట్లా అయితే చెప్పానో, సోషల్ రిలేషన్స్ అండ్ సోషల్ మీడియాస్ ద్వారా వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే మీరు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే, సోషల్గా ఇవాళ రేపు మనం కనుక గమనించినట్లయితే ఈ ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ చాలా పెరిగాయి. మేషం వారికి సోషల్ మీడియా సంబంధించిన, సోషల్ రిలేటెడ్ సంబంధించిన అద్భుతంగా పనిచేస్తుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళకి ఇంకొక గొప్ప ఇదేంటంటే, అందరికంటే ఎక్కువగా గురువుల దగ్గర నుంచి వీళ్ళు విద్యను ఎక్కువగా పొందుతారు. అందరికంటే ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళకి ఇట్ సెల్ఫ్ ఆ యోగం ఎక్కువగా ఉంటుందండి. అలాగే
వీళ్ళకి జూపిటర్ కనుక పాడవలేదు, జూపిటర్ కనుక బాగున్నాడు అంటే తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తి అద్భుతంగా ఉంటుంది. మరియు ఏదైనా పుణ్యకర్మలు కూడా ఎక్కువగా చేస్తారు. రెండవది ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కేవలం ఒక జాబే కాకుండా ఇంకొక బిజినెస్ కూడా చేద్దామనేటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది, చేస్తారు కూడా. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే మీరు చేసుకోవాల్సింది ఏమిటి అంటే బిజినెస్ రిలేటెడ్ దాంట్లో కూడా గణపతినే చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ మేషంలో నక్షత్రాలు ఉంటాయి మళ్ళీ సపరేట్గా, అశ్విని, భరణి, కృతిక. ఆ అశ్విని 4 పాదాలు కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ పాదం వాళ్ళు అవతల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని కానీ విషయాలను కానీ గ్రాహ్యం చేయడంలో మంచి టాలెంట్ పర్సన్స్ అయి ఉంటారు. అశ్విని 2వ పాదం వాళ్ళు ఫుడీ, అంటే ఇది ఇట్లా తింటే బాగుంటుంది, ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇవి బాగా చేయగలుగుతారు. అండ్ 3వ పాదం వాళ్ళు బాగా టాక్టివ్ ఉంటారు. 4వ పాదం వాళ్ళు ఏంటంటే కాస్త ఎమోషన్ అటాచ్మెంట్ ఉండడము, ఇట్లాంటివి ఉంటారు. ఇక అందులోనే భరణి నక్షత్రం ఉంటుంది. భరణి నక్షత్రం 1వ పాదం కనుక అయినట్లయితే వాళ్ళు మంచి అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు, అంటే చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు. కానీ అదే భరణి 2వ పాదం వాళ్ళు కనుక చూసినట్లయితే స్త్రీ పురుషుల్ని కనుక సపరేట్గా తీసుకుంటే మీరు గమనించండి, భరణి 2వ పాదం వాళ్ళు స్త్రీలు కనుక జన్మించినట్లయితే వాళ్ళు చూడండి ఒక మగపిల్లడు మా ఇంట్లో అంటుంటారు ఆడపిల్లని చూపించి, ఎందుకంటే అన్నిటికీ ఈవిడ వెళ్ళిపోతుందండి, అన్నీ చక్కగా చేసేస్తుంది, అసలు మేము ఇంత డేరిగా వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటూ ఉంటాం. అలా స్త్రీ పుట్టినట్లయితే భరణి 2లో అలా ప్రవర్తిస్తుంటుంది. అదే గనక పురుషుడు పుట్టినట్లయితే మీరు గమనించండి, కొంతమంది పిల్లలు ఎంతో హ్యాపీగా వాళ్ళ మదర్కి హెల్ప్ చేసేస్తుంటారు, అన్ని విషయాలను కూరగాయలు కట్ చేసేస్తుంటారు, లేకపోతే పెళ్ళైన తర్వాత భార్యకి వంట దాంట్లో హెల్ప్ చేసేస్తుంటారు. అలాంటి క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి భరణి 2లో. ఇక భరణి 3లో ఏమవుతుంటుందంటే ఇక్కడ వీళ్ళు కూడా కొంచెం లగ్జరియస్గా బ్రతకాలని కొంచెం ఇలాంటి కోరికలు ఎక్కువగా ఉండేవి జరుగుతూ ఉంటాయి. అదే భరణి 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే కాస్త లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా చేస్తారు. ఇక ఇందులో కృతిక 1వ పాదం మాత్రం ఉంటుంది. కృతిక 1వ పాదం జాతకులు ఎక్కువగా వీళ్ళకేంటంటే మేషరాశిలో జన్మించిన వీరికి కృతిక 1లో కనుక జన్మించినట్లయితే స్పెసిఫిక్గా వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఈజ్ గైడింగ్. మనం అడిగినా అడగకపోయినా ఒక గైడ్ చేస్తూ ఉంటారు, నువ్వు అలా చేస్తున్నావు కదా, నువ్వు ఇలా చేయకు, ఇలా చేసుకో, ఇలా చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళకి గైడింగ్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక 1వ పాదం వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు అందరికీ కూడా మేషలగ్నం, మేషరాశిలో ఉన్న నక్షత్రం వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ధ్యానించుకోవాల్సింది ఎవరని. ఎందుకంటే మనం ఈ జన్మలో ఈ జన్మ ఎత్తాము అంటే రుణ రోగ శత్రుత్వాలు బ్యాలెన్స్ చేసుకోవడానికి, అవి అనుభవించడానికి ఎత్తుతాడు వారు. వాటి నుంచి విముక్తి ఇచ్చేటువంటిది ఏకైక దైవం మేషం వారికి సూర్య భగవానుని యొక్క ఆరాధన. అంటే ఎలా చేయాలండి ఆరాధన? సింపుల్గా ఏం లేదు, ఉదయాన్నే లెగిసి సూర్యుడిని నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం. మీకు స్తోత్రాలు ఏవి రావు అంటే, లేదు నాకు స్తోత్రాలు వచ్చు, సూర్యాష్టకం చదువుకోవచ్చు, ఆదిత్య హృదయం చదువుకోవచ్చు, నవగ్రహాల్లో సూర్యుడి దగ్గర దీపారాధన చేయొచ్చు, గోవుకి వెళ్ళి చక్కగా గోధుమ రవ్వ తినిపించవచ్చు. ఖచ్చితంగా ఇది చేయడం వల్ల మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. సరే, నేను మీకు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను, కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రతి రాశికి అని కదా. సో ఈ మేషం వారికి ఉన్నటువంటి కండిషన్ ఏమిటి అంటే ధన విషయంలో శుక్రుడిని చూసుకోవాలి ఖచ్చితంగా. శుక్రుడు కేతువు కలిసి కనుకున్నారంటే కేతువుకి ఖచ్చితంగా చేసుకోవాలి. అందుకే నేను మీకు గణపతికి చేసుకోవాలని చెప్పాను. ఇక్కడ ఏంటంటే నేను చెప్పేటువంటిది ఏదైతే ఉందో ఆ హౌస్ ఎక్కువగా మీ పర్సనల్ చార్ట్లో గనక ఎక్కువగా స్పాయిల్ అయింది అని అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఆ గ్రహాలు ఏ గ్రహాల ద్వారా అయితే స్పాయిల్ అయిందో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి పర్సనల్ చార్ట్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ రాశి సపరేట్గా ఉంటే ఎవరి పర్సనల్ చార్ట్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల ఆధారంగా గ్రహాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు ధనం రావట్లేదు, ఖచ్చితంగా సెకండ్ హౌస్ మీ పర్సనల్ చార్ట్లో చెక్ చేసుకోవాలి. మీ యొక్క తత్వంలో అనేకమైన మార్పులు ఉన్న మీ లగ్నాన్ని చెక్ చేసుకోవాలి. కమ్యూనికేషన్స్ ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, థర్డ్ హౌస్ని చెక్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఫోర్త్ హౌస్ని చెక్ చేసుకోవాలి. సహజంగా అది 4th హౌస్ అండ్ 9th హౌస్ కనెక్టివిటీలో ఉంటుంది.
అలాగే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారు, 5th హౌస్ చెక్ చేసుకోవాలి. అంటే 5th హౌస్ ఎలా ఉంది, అసలు ఏ ప్లానెట్స్తో ఉంది, చక్కటి ఫలితాలు ఎందుకు రావట్లేదు, అది చెక్ చేసుకుని దానికి సంబంధించిన చిన్న చిన్న దానాలు ఇవ్వడం, చిన్నగా స్తోత్రాలు చదువుకోవడం, ఇవి చాలా 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 చక్కటి ఫలితాలను ఇస్తాయి. విదేశాలకు వెళ్ళలేకపోతున్నాం, 12th హౌస్ చెక్ చేసుకోవాలి. ఆ రకంగా ఏంటంటే మీరు ఈ హౌజెస్ పర్సనల్ చార్ట్లో చెక్ చేసుకొని వెళ్ళినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః. కండిషన్స్ ఉంటాయని చెప్పాను. అదేమిటి కండిషన్స్ ఏమిటి అని చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఏవైతే ప్రతి లగ్నము ప్రతి రాశి ఏదైతే ఉందో ఇవి పర్టికులర్గా మీకు నేను చెప్పినట్టుగా ఉంటాయి, అందులో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఆ అధిపతి ఉన్న కండిషన్ అంటే ఏంటి, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్, పిఏసి, దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రదేశంలో ఉంటే ఒక్కొక్కలాగా మనం యాక్ట్ చేస్తూ ఉంటాం. పిల్లలతో ఉంటే ఒకలాగా ఉంటాం. చిన్నపిల్లని పట్టుకున్నప్పుడు మనలో ఒక చిన్న పిల్లవాడు బయటకు వస్తాడు. వాడిని పలకరించడం కానీ వాడిని ముట్టుకున్నప్పుడు వాడితో మాట్లాడేటప్పుడు, ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక గంభీరత మన నుంచి బయటకు వస్తుంది. ఎలా అయితే మనం ఉన్నటువంటి కండిషన్, మనం కలుస్తున్న మనుషులు, మనం ఉన్న ప్రదేశం ఎలా అయితే ప్రభావితం చేస్తుందో, ఈ రాశి సంబంధించినవి, ఈ లగ్న సంబంధించినవి, ఈ భావాధిపతి సంబంధించినవి ఆ రకంగా మారిపోతూ ఉంటాయి. మీకు మీ స్థితి ఎదగటం లేదు అంటే మీ లగ్నాధిపతి ఉన్న కండిషన్ ఎలా ఉంది, దానికి ఏ గ్రహాల యొక్క సంబంధం వచ్చిందో దాన్ని చేసుకున్నట్లయితే మీ స్థితి బాగుంటుంది. మీరు సరిగ్గా ధనం సంపాదించలేకపోతున్నారంటే మీ శుక్రుడు ఎలా ఉన్నాడు, మీ యొక్క 2వ అధిపతి కండిషన్ ఎలా ఉంది, ఏ గ్రహాల చేత మీకు ఆగబడుతున్నాయి. ఎందుకంటే ఒక్కోసారి చూడండి, కొంతమందికి చాలా టాలెంట్ ఉందండి, బట్ నేను డబ్బులు సంపాదించలేకపోతున్నా అంటూ ఉంటారు. దానికి ఏమిటి అసలు, ఎందుకు ధనాధిపతి మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు? ఒక పైపు పైన ట్యాంకర్ ఉంది, పైప్ ఇప్పాం కానీ వాటర్ రావట్లేదంటే ఆ పైపులో ఎక్కడో ఏదో స్ట్రక్అప్ అయింది. అది క్లీన్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది. లేదా వాటర్ ఉండకుండా ఉండాలి, మధ్యలో ఏదైనా ఆటంకం కలిగి ఉండాలి. ఉండకపోతే పరిస్థితి ఏంటంటే వాటర్ తీసుకొచ్చేయాలి. అందులో బ్లాక్ అయిందంటే ఆ బ్లాక్ని క్లియర్ ఎలా చేయాలని అనుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు మనీ బ్లాక్ అవుతుంది, మనీ రావటం లేదు. ఏ ప్లానెట్ వల్ల, ఏ కండిషన్, మీరు చేసుకున్నటువంటి పాస్ట్ లైఫ్లో చేసుకున్న దేని వల్ల రావట్లేదు అనేటువంటి కండిషన్ చూడాలి. నేను దీని ద్వారా వస్తాయని చెప్తున్నాను ఇప్పుడు ఇందులో, దీని ద్వారా ఎందుకు రావట్లేదంటే కండిషన్ చూసుకోవాలి అక్కడ. అలాగే సిబ్లింగ్స్తో ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఎందుకు నేను ఏదైనా ఆస్తి కొంటే ప్రతిసారి, ఆస్తి కొన్న ప్రతిసారి నేను ఇబ్బందులు ఎందుకు పడుతున్నాను. ఎందుకంటే ఒక్కోసారి మీ పేరు మీద ఆస్తి కొంటే ఇబ్బంది ఉంటుంది, అప్పుడు మీ భార్య పేరు మీద, మీ పిల్లల పేర్ల మీద, మీ సిబ్లింగ్స్ పేర్ల మీద కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా సంతానంతో ఎందుకు నేను మాటిమాటికి గొడవలు అవుతున్నాయి, నాకు ఎనీ పాస్ట్ లైఫ్ కర్మ ఆ పితృకర్మాస్ మనం ఏమైనా వెంటాడుతున్నాయా, ఈ కండిషన్స్ చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే కొన్ని లగ్నాల్లో, నేను చెప్పేటువంటి లగ్నాల్లో అద్భుతంగా ఉంటుందని ఉంటుంది, అది 99% ఆఫ్ కేసెస్లో కనెక్ట్ అవుతుంది, అందులో సందేహం లేదు సంతానంతో. కానీ 1% ఆఫ్ కండిషన్లో వాళ్ళకి పిల్లలతో గొడవలు అవుతుంటాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏముందో చూడాలి, అప్పుడు అది క్లియర్ చేసుకుంటే ఆ పిల్లలతో వచ్చే గొడవలు క్లియర్ అవుతాయి. అలాగే ఎందుకు రుణాలు ఎక్కువ అవుతున్నాయి, రోగాలు ఎక్కువ అవుతున్నాయి, శత్రుత్వాలు విపరీతంగా ఎందుకు పెరుగుతున్నారు, బికాజ్ ఆఫ్ 6th హౌస్ లార్డ్ని చూసుకోవాలి మీరు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చూసుకొని చిన్న చిన్న రెమెడీస్తో మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాని గురించి ఏదో కంగారు పడిపోవడమో, భయపడిపోవడమో, ఎందుకంటే జ్యోతిషశాస్త్రం ఉన్నటువంటిది మిమ్మల్ని భయపెట్టడానికో, మీరు భయపడడానికో కాదు. మహర్షులు వెరీ క్లియర్గా ఎంత సింప్లిఫైగా చెప్పారంటే దీన్ని, మనకు జ్వరము తలనొప్పి వచ్చింది, మనం భయపడ్డమో బాధపడ్డమో చేయం. సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్తాం, ఒక క్రోసిన్ తెచ్చుకుంటాం, వేసుకుంటాం, తలనొప్పిని తగ్గించుకుంటాం, ఒక సారిడాన్ తెచ్చుకుంటాం, తగ్గించుకుంటాం, ఒక పారాసిటమాల్ వేసుకుంటాం, జ్వరాన్ని తగ్గించుకుంటాం. అంటే ఒక మెడిసిన్ లాగా పని చేస్తుంది ఇది. మన కండిషన్, మనం ఇలా ఇబ్బంది పడుతున్నామంటే దీనికి ఏమిటి అని చిన్న స్తోత్రం చేసుకో. నువ్వు అమ్మవారికి సంబంధించి చిన్న స్తోత్రంతో నువ్వు తగ్గించుకోవచ్చు. నువ్వు ఏదో లక్షలు ఖర్చు పెట్టాలి, ఏదో అయిపోవాలి, అప్పుడు కానీ నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదు అనేటువంటి దీంట్లో ఉండకు నువ్వు అని మహర్షులు చెప్తున్నారు. సో నీకు వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది, యాక్సిడెంట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, లైఫ్లో ఎందుకు ఎక్కువ లాసెస్ జరుగుతున్నాయి బిజినెస్లోని, అలాగే వృత్తిలో ఎందుకు స్థిరంగా లేము అన్నప్పుడు 7th హౌస్, 8th హౌస్, 9th హౌస్, 10th హౌస్, వ్యాపారాలు ఎందుకు రాణించట్లేదు 11th హౌస్, విదేశాలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు 12th హౌస్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఈ లగ్న ఫలితాలు, ఈ రాశి వారి యొక్క లక్షణాలు, వీళ్ళకి వచ్చేటువంటివన్నీ కూడా 95% ఆర్ 99% కూడా మ్యాచ్ అవుతాయి. బట్ కొన్ని కండిషన్స్లో మీకు స్పెసిఫిక్గా ఆ ప్లానెట్ స్పాయిల్ అయినప్పుడు, మీరు ఆ కర్మ
అనుభవించడానికి భూమి మీదకి వచ్చారు కాబట్టి చాలా సింపుల్గా మీరు ఆ యొక్క కర్మని చిన్న మంత్రంతో, అమ్మవారి యొక్క ఆరాధనతో, చిన్న గోసేవతోని ఎవరికైనా హెల్ప్ చేయడం ద్వారా కూడా మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇక నేను మీకు చెప్పబోయేది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో అటువంటి రకమైనటువంటి హెల్ప్ చేయండి అవతల వాళ్ళకి. ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది నేచర్ మీకు క్లియర్ చేస్తుంది. ప్రకృతి అదే అమ్మవారు, ప్రకృతి అమ్మవారు, అమ్మవారి ప్రకృతి. ఈ ప్రకృతిలోనే మనందరం ఉన్నాము, మనందరిలోనే ప్రకృతి ఉంది. ఈ రకంగా చేస్తూ మీరు మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. శ్రీమాత్రే నమః.